It's time up for city Syracuse. 212 BC, the most powerful army ఉన్న రోమన్ ఎంపైర్ సైరక్యూస్ అనే ఒక సిటీలోకి ఎంటర్ అయింది. బిల్డింగ్స్ అన్నీ కాల్చేసి ఇంటి లోపల దూరి జనాల గోల్డ్ సిల్వర్ అన్నిటి మీద కబ్జా చేయడం స్టార్ట్ చేసింది. ఆ హడావిడిలోని జనాలందరూ ఇటు అటు పరిగెడుతున్నారు. ఒక సోల్జర్ ఒక చిన్న ఇంట్లోకి డోర్ బ్రేక్ చేసి లోపలికి ఎంటర్ అయ్యాడు. లోపల ఎంటర్ అవ్వగానే పెద్దగా ఏమి ఆర్నమెంట్స్ కానీ సామాన్లు కానీ ఏమీ కనబడట్లేదు. ఒక ఓల్డ్ మ్యాన్ కిందన కూర్చొని, టేబుల్ లేదు, పెన్ లేదు, పేపర్ లేదు, జస్ట్ శాండ్ మీద ఒక సర్కిల్లా ఏదో షేప్ గీస్తున్నాడు. హే స్టాప్ దాట్, గెటప్ అని సోల్జర్ చెప్పాడు. ఆ ఓల్డ్ మ్యాన్ అసలు సోల్జర్ వైపే చూడలేదు. డోంట్ డిస్టర్బ్ మై సర్కిల్స్ అని సోల్జర్ చెప్పాడు. సోల్జర్ ఇరిటేట్ అయ్యి కత్తి తీసి ఓల్డ్ మ్యాన్ అక్కడే పడిపోయాడు. అదే టైంలో ఇంకో రోమన్ ఆఫీసర్ ఆ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఆ డెడ్ బాడీని చూసి షాక్ అయిపోయాడు. డూ యూ ఈవెన్ నో హూమ్ యూ కిల్డ్ అని రోమన్ ఆఫీసర్ ఆ సోల్జర్కి అడుగుతాడు. ఆ సోల్జర్ వాట్ హ్యాపెండ్ అని క్వశ్చన్ చేస్తాడు. 3 years నుంచి మనం ఈ సిటీ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాం, కానీ ఒక మనిషే దాన్ని ఆపుతున్నాడు. ఈ సిటీని డిఫెండ్ చేసింది ఒక కింగ్ ఆర్మీ కాదు, ఒక మ్యాథమెటిషియన్. దాట్ మ్యాథమెటిషియన్ ఈజ్ ఆర్కిమెడిస్. BC రోమన్ ఆర్మీ అసలు ఎక్కడ తగ్గేది. సిటీ తర్వాత సిటీ, ఆర్మీ తర్వాత ఆర్మీ, కింగ్డమ్ తర్వాత కింగ్డమ్, ప్రతి ఒక్క చోట రోమన్ ఎంపైర్ కాంకర్ చేసింది. ఓన్లీ వన్ జనరల్ మార్సిలస్. జనరల్ మార్సిలస్ నెక్స్ట్ టార్గెట్ సిటీ సైరక్యూస్. 60 వార్షిప్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఆర్మీని తీసుకొని ఒక 1 weekలోనే సిటీ సైరక్యూస్ని నేను కాంకర్ చేస్తానని చెప్పి బయలుదేరాడు. ఇది తెలిసిన సైరక్యూస్ కింగ్ ప్యానిక్లో ఒకరోజు ఆర్కిమెడిస్కి పిలిచారు. ఇప్పుడు నువ్వు ఒక మ్యాథమెటిషియన్గా, ఒక సైంటిస్ట్గా కాకుండా ఒక సిటిజన్గా నాకు ఒక ఫేవర్ చేయని చెప్పారు. ఐ వాంట్ యూ టు ప్రొటెక్ట్ మై సిటీ అని చెప్పారు. ఆర్కిమెడిస్ కూడా తన సిటీని సేవ్ చేసుకుందాం అని చెప్పి తనకున్న మ్యాథ్స్ అండ్ సైన్స్ నాలెడ్జ్ని వాడి అక్కడ ఉన్న ప్రజలతో కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. ఫ్యూ వీక్స్ లేటర్ మార్సిలస్ తన 60 వార్షిప్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఆర్మీని పట్టుకొని హార్బర్ దగ్గరికి వచ్చేస్తాడు. పైన చూస్తే ఎక్కడ వాళ్ళకి ఆర్మీ కనబడట్లేదు. మార్సిలస్ డౌట్ వచ్చింది, వీళ్ళేంటి ముందే మనకి సరెండర్ ఇచ్చారా అని చెప్పి. సడన్గా ఒక ఫైర్ బాల్ ఎక్కడి నుంచో వచ్చి ఒక షిప్ మీద పడుతుంది. చూస్తుండగా ఇంకొక ఫైర్ బాల్ వచ్చి ఇంకొక షిప్ మీద వెళ్ళటం. 2 ఫైర్ బాల్స్ ఎగ్జాక్ట్గా ఎగిరి 2 షిప్పుల మీద పట్టడం కోఇన్సిడెన్స్ అండ్ లక్ కాదు, ఇట్స్ ప్రెసిషన్ ఇంజనీరింగ్. ఆర్కిమెడిస్ మ్యాథమెటికల్లీ క్యాల్కులేట్ చేసి ఉంచాడు ముందే, ఎంత యాంగిల్తో ఏ వెయిట్ ఉన్న ఫైర్ బాల్ ఎంత స్పీడ్తో ఇసురితే ఏ షిప్కి తగులుతుందని చెప్పి క్యాల్కులేట్ చేసి ఉంచాడు. దీంతో చాలా షిప్స్ డ్యామేజ్ అయిపోయింది. ఇది చూస్తున్న మార్షలస్ ఆలోచించాడు, షిప్ దూరంగా ఉంటే ఫైర్ బాల్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది, అదే షిప్ హార్బర్కి దగ్గరికి ఉంటే ఆ ఛాన్సెస్ కొంచెం తగ్గిపోద్ది కదా అని చెప్పి హార్బర్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేశాడు. బట్ ఈ మూవ్ని ఆర్కిమెడిస్ ముందే ప్రిడిక్ట్ చేశాడు. అందుకే హార్బర్కి దగ్గరికి వస్తున్న షిప్కి ఇచ్చిన సర్ప్రైజ్ ఆర్కిమెడిస్ క్లా. దీని మెకానిజం ఏంటంటే పెద్ద ఐరన్ రాడ్స్కి ఒక హుక్ తగిలించి ఉంటుంది. షిప్స్ దగ్గర రాగానే ఆ హుక్ ఆ షిప్ని పట్టుకుంటుంది. ఈ హుక్ని లివర్ అండ్ పులీస్తో అక్కడున్న సోల్జర్స్ గట్టిగా లాగితే ఆ హుక్ షిప్ని కంప్లీట్గా ఎత్తేస్తారు. ఆ షిప్ ఎప్పుడైతే పైకి లెగిస్తుందో ఐదర్ ఆ షిప్ డ్యామేజ్ అయినా అవుతుంది, లేకపోతే ఆ షిప్లో ఉన్న సోల్జర్స్ మొత్తం వాటర్లో పడిపోతారు. ఇవన్నీ చూస్తున్న మార్సిలస్ షాక్ అవుతాడు. 1 weekలోనే కంప్లీట్ సిటీని క్యాప్చర్ చేద్దాం అని అనుకొని వచ్చిన మార్సిలస్ ఇక్కడ హెల్ప్లెస్గా ఫీల్ అవుతాడు. మనం ఫైట్ చేస్తున్నది ఇక్కడ ఆర్మీతో కాదు, ఆర్కిమెడిస్తో అని డిసైడ్ అయ్యి ఫాల్ బ్యాక్ అవుతాడు. ఆ రోజుల్లో ఒక వార్ గెలవాలి అంటే చాలా పెద్ద ఆర్మీ ఉండాలి. ఆర్మీతో పాటు మన దగ్గర షిప్స్, ఎలిఫెంట్స్, హార్సెస్ ఇవన్నీ ఉండాలి.
కానీ ఇమాజిన్ ఇన్ దిస్ సిటీ జస్ట్ వన్ క్యూరియస్ మైండ్, సింపుల్ మ్యాథమెటిక్స్ అండ్ సింపుల్ ఇంజనీరింగ్తో ఒక పెద్ద రోమన్ ఆర్మీని 3 years వరకు ఇలాగే తిప్పలు పెట్టాడు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఈసారి మార్సలస్ ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో వచ్చాడు. సన్లైట్ ఎగ్జాక్ట్లీ రోమన్ ఎంపైర్ నుంచే వస్తుంది. అలాంటప్పుడు రోమన్ ఎంపైర్కి ఇట్స్ ఎ వెరీ బిగ్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఇటు నుంచి ఫైట్ చేస్తున్న వాళ్ళకి సన్లైట్ కరెక్ట్గా అడ్డొస్తుంది, వాళ్ళు చాలా డిఫికల్ట్ అయిపోతుంది టు అటాక్. సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని సన్లైట్కి ఆపోజిట్గా ఆర్మీ ఉన్నప్పుడు తన షిప్స్ని తీసుకొని వచ్చాడు. బట్ దీనికి కూడా ఆర్కిమెడిస్ ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నాడు. వాళ్ళు రాగానే వాళ్ళకి ఒక సర్ప్రైజ్. సిటీ వాల్స్ మీద ఒక రోల్ ఆర్మీ మొత్తం ఒక పాలిష్ చేసిన మిర్రర్ ఒక సర్టెన్ యాంగిల్లో ఒక్కొక్క షిప్కి ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. అండ్ ఆ సన్లైట్, ఆ హీట్తో ఫోకస్ అయిన లైట్ వెళ్ళి షిప్ మీద పడేటప్పటికి షిప్ ఫస్ట్ స్మోక్, దాని తర్వాత గాలడం మొదలైంది. ఫస్ట్ ఒక షిప్, నెక్స్ట్ ఇంకో షిప్, అలా స్లోగా చాలా షిప్స్ కాలడం మొదలుపెట్టారు. రీసెంట్గా దీని మీద చాలా డిబేట్ వచ్చింది, అసలు ఇది పాసిబులా కాదా అని చెప్పి. MIT వాళ్ళు కూడా దీనికి ఒకసారి ట్రై చేసి చూశారు అండ్ ఇట్ వాజ్ వర్కింగ్. 1 weekలో కాంకర్ చేస్తామని చెప్పి 3 years వరకు కూడా ఆ సిటీలోకి ఎంటర్ కూడా అవ్వలేకపోతారు. బట్ వన్ డే సిటీ మొత్తం ఫెస్టివల్లో బిజీగా ఉన్నారు. అంత ఎక్కువ మంది సిటీని గార్డ్ చేయడానికి లేరు. ఇదే అవకాశం చూసి బ్యాక్ డోర్ బదలుగొట్టి మార్సలస్ ఆర్మీని లోపలికి తోసేస్తాడు. ఇంకా కంప్లీట్ రోమన్ ఆర్మీ త్రూ 1 gate సిటీ మొత్తం ఆక్రమించేస్తాడు. ఈ సిటీ ఆక్రమించినప్పుడే ఆర్కిమెడిస్ తన రూమ్లో కూర్చొని సర్కిల్స్ గీస్తూ ఉంటాడు. ఆర్మీ వచ్చి కదలమంటే కదలడు. సో దే కిల్ ఆర్కిమెడిస్. మార్సలస్కి ఆర్కిమెడిస్ చనిపోయిన ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. బాగా సర్ప్రైజ్ అవుతాడు. సోల్జర్స్ మొత్తంని తిట్టేస్తాడు, వై డిడ్ యూ కిల్ ఆర్కిమెడిస్ అని చెప్పి. వారికి ముందే ప్రతి సోల్జర్కి ఐ వాంట్ దట్ ఆర్కిమెడిస్ అని ముందే చెప్పి ఉంచాడు. ఎందుకంటే ఆర్కిమెడిస్ ఇఫ్ హీఈస్ ఇన్ రోమన్ ఆర్మీ దెన్ రోమన్ ఆల్వేస్ ఫెల్ట్ దట్ దే కెన్ కాంకర్ దట్ ఎంటైర్ వరల్డ్. బట్ ఆ టైంలో ఆ పర్టిక్యులర్ సోల్జర్కి ఆర్కిమెడిస్ ఎవరో తెలియక హీ జస్ట్ కిల్డ్ హిమ్. ఆ సోల్జర్ని తర్వాత మార్సలస్ అందరి ముందే ఎగ్జిక్యూట్ చేస్తాడు. అండ్ తర్వాత ఆర్కిమెడిస్ డెడ్ బాడీని తీసుకెళ్ళి ఒక మంచి స్పెషల్ టూమ్ తయారు చేస్తాడు. యాజ్ ఆర్కిమెడిస్ ఆల్వేస్ సెడ్ దట్ నేను చనిపోయిన తర్వాత నా టూమ్ మీద స్పియర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్సైడ్ ఎ సిలిండర్ బొమ్మ ఒకటి ఎన్క్రేవ్ చేయండి అని చెప్పి. సో యాజ్ ఇట్ ఈస్ మార్సలస్ అది ఎన్క్రేవ్ చేస్తాడు అండ్ ఇట్ ఈస్ దేర్. ఆర్కిమెడిస్ డైడ్ 20 to 100 years ago, but his ideas are still alive, either in mathematics or in physics or in engineering. Archimedes also invented many machines like the Archimedes screw, which ఇప్పటికి కూడా టర్బైన్స్లో చాలా దాంట్లో అది యూజ్ చేస్తారు. He also discovered a very beautiful concept of liver. మనం చిన్నప్పుడు అందరూ సీసా ఆడుంటారు పక్కా, డెఫినెట్లీ. 2 ఈక్వల్గా ఉంటుంది. ఇద్దరు ఫ్రెండ్ ఇలా కూర్చొని ఇటు అటు ఇలా ఊగుతుంటారు. లెట్ us imagine one of your friend who is అంటే ఒక 10-12 kgs more than you is sitting this side and is not willing to get up. మీరు ఇంకా గాల్లోనే ఉన్నారు. సో వాట్ వుడ్ యూ డూ? మీరేం చేస్తారు గుర్తుందా? మీరు ఇలా ట్రై చేసి ఇలా అనుకునేవారు, ఇలా అనుకుని కష్టపడి దించేవారు. సో ఇలా అనుకుంటే కిందకి వస్తుంది లైట్గా. ఇండైరెక్ట్లీ వాట్ యు ఆర్ డూయింగ్, యు ఆర్ ఇంక్రీజింగ్ దిస్ లెంత్ అనమాట. దిస్ ఈజ్ వాట్ ఆర్కిమెడిస్ అబ్జర్వ్డ్. వాట్ ఆర్కిమెడిస్ స్టేట్ ఈస్, సో ఇఫ్ ఇక్కడ 2 సేమ్ వెయిట్ ఉండి అండ్ ఇఫ్ ద డిస్టెన్స్ ఆర్ సేమ్, ఈ డిస్టెన్స్ సేమ్ ఉంటే దట్ విల్ బీ బ్యాలెన్స్డ్. అదే ఇక్కడ నేను దీన్ని డబల్ చేశానంటే, ఈ వెయిట్ని ఇక్కడ డబల్ చేశానంటే, ఫర్ దిస్ టు బ్యాలెన్స్ ఇక్కడ ఈ లెంత్ని డబల్ చేస్తే సరిపోతుంది. ఈ లెంత్ని డబల్ చేస్తే సేమ్ మాస్, ఇక్కడ m, ఇక్కడ 2m. ఈ లెంత్ డబల్ అయితే దీన్ని బ్యాలెన్స్ చేయొచ్చు. దిస్ ఈజ్ హౌ ఎ లివర్ వర్క్స్. ఇప్పటికీ ఈ లివర్ కాన్సెప్ట్ అనేది మనం డైలీ లైఫ్లో చాలా చోట్ల యూజ్ చేస్తున్నాం. అంతెందుకు, ఆర్కిమెడిస్ వన్స్ ఫేమస్లీ సెడ్, యు గివ్ మీ ఎ బిగ్ ప్లాంక్ అండ్ ఎ ప్లేస్ టు స్టాండ్, ఐ కెన్ ఆల్సో లిఫ్ట్ ద ఎర్త్ అని చెప్పాడు యూజింగ్ దిస్ కాన్సెప్ట్. అంటే నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి నాకు ఒక స్పేస్, నించోడానికి స్పేస్ ఇస్తే ఐ కెన్ యూజ్ దిస్ కాన్సెప్ట్
ఈ లెంత్ పెంచి ఐ కెన్ లిఫ్ట్ ద ఎర్త్ అని ఆర్కిమెడిస్ యూస్ టు సే. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ జస్ట్ based on his curiosity అనమాట. He just proved one thing, that curiosity always beats technology. And his last words were, don't disturb my circles. అది ఆయన రిక్వెస్ట్ కాదు, అది ఆయన లైఫ్ ఫిలాసఫీ. మనందరి దగ్గర కూడా ఒక సర్కిల్ ఉంది. దాట్ ఈజ్ అవర్ క్యూరియాసిటీ. క్యూరియాసిటీ టు క్రియేట్, క్యూరియాసిటీ టు అనలైజ్. మనం నేర్చుకున్న ప్రతి కాన్సెప్ట్ని ఎక్కడ అప్లై చేయాలో నేర్చుకోవాలి. Because one curious mind can stop an entire empire.